వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 10th క్లాస్ ఫస్ట్ 3 చాప్టర్ల యొక్క ర్యాపిడ్ రివిజన్ చూద్దామండి. ఈ వీడియో టెట్ పేపర్ 2A రాసిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి 1 లేదా 2 లేదా 3 క్వశ్చన్లు కంపల్సరిగా రేపు మనం రాయబోయేటువంటి ఏపీ టెట్ ఎగ్జామ్లో కంపల్సరిగా ఉండబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూసి ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు పొందాలి అని కోరుకుంటూ, ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు దయచేసి మా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. ఈ వీడియోలో నేను కేవలం ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేయడం జరిగిందండి. ఇందులో మనకి లెసన్ అంతా నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లెసన్ అంతా చదివేసి ఉంటారు అందరూ కూడా. జస్ట్ మీకు ఒకసారి ఎగ్జామ్ వెళ్ళే కన్నా ముందు ఒక ర్యాపిడ్ రివిజన్గా ఇవ్వడానికి మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే నేను టచ్ చేస్తున్నాను. ఏదైతే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉందో అవి మాత్రమే నేను చెక్ చేస్తున్నాను. ఫస్ట్ 3 లెసన్స్ ఈ వీడియోలో ఉంటాయండి. అందులో ఒకటి ఉష్ణము, రెండవది రసాయనిక చర్యలు, మూడవది కాంతి పరావర్తనం అనేటువంటి 3 ఇందులో ఉంటాయి. ముందుగా ఉష్ణాన్ని కానీ మనం గమనించుకున్నట్లయితే, ఉష్ణం అంటే ఏంటి అంటే ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. దానిని మనం ఉష్ణానికి మనం ఎస్ఐ ప్రమాణాలు ఏం చెప్తాము అంటే జౌల్స్ చెప్తాము. అదేవిధంగా సిజిఎస్ ప్రమాణాలు ఏం చెప్తామంటే కెలోరీస్ చెప్తాం. సో ఇప్పుడు మనం ఈ కెలోరీకి అదేవిధంగా జౌల్స్కి మధ్యనున్న రిలేషన్ కానీ మనం చూసినట్లయితే 1 కెలోరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఇది మనకి ఏంటి అంటే ఉష్ణం గురించి. అదేవిధంగా ఒకసారి మనం ఉష్ణోగ్రత గురించి కానీ మనం చూసినట్లయితే, ఏదైనా ఒక వస్తువు యొక్క చల్లదనాన్ని లేదా వెచ్చదనాన్ని యొక్క స్థాయిని తెలిపేదాన్ని మనం ఏమంటామంటే అండి ఉష్ణోగ్రత అంటారు. ఈ ఉష్ణోగ్రతను మనం జనరల్గా ఎస్ఐ ప్రమాణాల్లో కెల్విన్లో కొలుస్తాం. అదేవిధంగా మనం సిజిఎస్ ప్రమాణాల్లో మనం సెల్సియస్లో కొలుస్తాం. ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఉష్ణము, ఉష్ణోగ్రత ఈ రెండిటి యొక్క తేడా మనం ఒక చిన్నది తెలుసుకోవాల్సి ఉంది. ఉష్ణము అంటే ఏంటి? ఉష్ణం అనేది ఏంటి అంటే ఒక శక్తి స్వరూపం. ఇది ఎప్పుడూ కూడా వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఉష్ణం ఎల్లప్పుడూ కూడా వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే 2 వస్తువులు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే సమతా స్థితిలో ఉన్నాయి అని అంటామని. అంటే ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఒకసారి ఉష్ణము, ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఉష్ణానికి మనకి ఎస్ఐ ప్రమాణాలు ఏంటి అవుతాయంటే జౌల్స్ అవుతాయి. అదేవిధంగా సిజిఎస్ ప్రమాణాలు ఏటవుతాయి అంటే మనకి కెలోరీస్ అవుతాయి. ఆ రెండింటి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ 1 కెలోరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అనేది మనకి ఇక్కడ రిలేషన్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం కానీ ఉష్ణోగ్రతకు కానీ చూస్తే, ఉష్ణోగ్రతకి ఎస్ఐ ప్రమాణాలు కెల్విను, అదేవిధంగా సిజిఎస్ ప్రమాణాలు సెల్సియస్ అవుతాయి. 1 సెల్సియస్ ఈజ్ ఈక్వల్ 0 సెల్సియస్ ఈక్వల్ టు 273 కెల్విన్ అవుతుందండి. ఒకవేళ మనకి కెల్విన్ మానంలో మనకు ఉష్ణోగ్రత కావాలి అంటే 273ని కలపాల్సి ఉంటుందండి సెల్సియస్కి. ఇచ్చినటువంటి సెల్సియస్కి మనం 273ని కలిపితే మనకి కెల్విన్ అనేది వస్తుంది. సో కెల్విన్నే మనకి ఏంటి అంటే ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ ప్రమాణాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే ఉష్ణము అదేవిధంగా గతిజ శక్తికి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ కానీ మనం చూసినట్లయితే, ఇక్కడ మనకి ఒక వస్తువులోని అణువుల యొక్క గతిజ శక్తి దాని యొక్క పరమ ఉష్ణోగ్రతకి అల్లోమానుపాతంలో ఉంటుందండి. ఇక్కడ పరమ ఉష్ణోగ్రత అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఉష్ణోగ్రతని కెల్విన్ మానంలో కొలిసినట్లయితే దాన్ని మనం పరమ ఉష్ణోగ్రత అంటారు. అంటే ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఈ రిలేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. గతిజ శక్తి అనేది పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కానీ మనం ఒకసారి చూస్తే అసలు ఉష్ణము అంటే ఏంటి అన్నది ఇందాకే మీకు చెప్పానండి. అది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఉష్ణము అంటే ఏంటంటే ఒక శక్తి స్వరూపము. ఈ శక్తి స్వరూపం ఏంటి అంటే వేడిగా ఉన్న వస్తువు నుంచి చల్లగా ఉన్న వస్తువుని మనకి చెబుతూ ఉంటుందన్నమాట. ఏదైనా ఒక వస్తువు ఎప్పుడు కూడా వేడిగా ఉందా చల్లగా ఉందా అని తెలియజేసే భౌతిక రాశి ఏంటి అంటే ఉష్ణోగ్రత.
కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే అది ఎక్కువగా మనకి వేడిగా ఉంది అంటాం. తక్కువ ఉష్ణోగ్రతగా ఉంటే అదేంటి అంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంది అంటాం. ఎప్పుడు కూడా ఉష్ణం అనేది ఏంటి అంటే వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి మనకి ఏమవుతుంది అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఆ రెండు సమానంగా వస్తే దాన్ని మనం సమతాస్థితి అంటాం. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను నేను మీకు. ఇలాంటి ఉష్ణము మనకి రెండిటి మీద ఆధారపడి ఉంటుందండి. అది ఒకటి ద్రవ్యరాశి, ఇంకొకటి ఏంటి అంటే ఉష్ణోగ్రతలో మార్పు. ఈ రెండిటికి కూడా ఉష్ణము అనేది మనకి అనులోమానుపాతంలోనే ఉంటుంది. ఇక్కడ మనం ఉష్ణాన్ని క్యూతో డినోట్ చేస్తామండి. క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం అండ్ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అంటాం. ఇక్కడ ఎం అంటే ద్రవ్యరాశి, డెల్టా టీ అంటే ఏంటి అంటే అండి మనకి ఉష్ణోగ్రతలో మార్పు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ రెండింటినీ మనం కలిపి రాసుకుంటే మనకి కొత్తగా ఒక విశిష్టోష్ణము అనేటువంటి ఒక కొత్తది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అదే ఇక్కడ మనకి ఏంటి అంటే ఎస్తో డినోట్ చేస్తాము. మనకి విశిష్టోష్ణానికి ఫార్ములా ఏంటి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ అనేది ఇక్కడ మీకు విశిష్టోష్ణానికి ఫార్ములా అవుతుందండి. దీన్ని ఇంగ్లీష్లో మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా క్యూ బై ఎం డెల్టా టీ. అసలు విశిష్టోష్ణము అంటే ఏంటి అంటే ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణము అని అంటాం. జనరల్గా ఇది ఏంటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 1 డిగ్రీ పెంచడానికి కావలసినటువంటి ఉష్ణాన్నే మనం విశిష్టోష్ణము అంటాం. దీని యొక్క ప్రమాణాలు కానీ చూస్తే మనం సిజిఎస్ పద్ధతిలో కెలోరీస్ బై గ్రామ్, ఎస్ఐ పద్ధతిలో జౌల్ బై కేజీ కెల్విన్, అదేవిధంగా మనకి సిజిఎస్ పద్ధతిలో ఒకసారి చూస్తే కెలోరీస్ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అనేది మనకి విశిష్టోష్ణానికి ప్రమాణాలుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యన కూడా మనకి రిలేషన్ ఉంటుందండి. 1 కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 4.186 ఇంటూ 10⁻³ జౌల్ బై కేజీ కెల్విన్ అనేది మీకు ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్గా ఉంటుంది. జనరల్గా ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణం ఎప్పుడూ కూడా ఆ పదార్థం యొక్క స్వభావం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ విశిష్టోష్ణాన్ని యొక్క అనువర్తనాలు కానీ మనం చూస్తే ముఖ్యంగా సముద్రాలు మన యొక్క భూమి యొక్క ఉష్ణోగ్రతని ఎప్పుడూ కూడా మనకి సమతాస్థితిలో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయండి. దానికి గల కారణం ఏంటి అంటే నీటి యొక్క ఎక్కువగా ఉన్నటువంటి విశిష్టోష్ణం విలువ. అదేవిధంగా మనకి పుచ్చకాయ, అదేవిధంగా సమోసా అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన భూమిపై ఉన్న సముద్రాలను ఏమంటామంటే ఉష్ణ భాండాగారాలు అంటాము. ఎందుకంటే దాని యొక్క విశిష్టోష్ణం ఎక్కువగా ఉండి చలికాలంలో మనకి వేడిగా ఉండడానికి, అదేవిధంగా శీతాకాలంలో వేడిగా ఉండడానికి, వేసవి కాలంలో చల్లగా ఉండడానికి ఇవి మనకి హెల్ప్ చేస్తాయి దాని యొక్క విశిష్టోష్ణం పరంగా. అదేవిధంగా ఇప్పుడు కానీ మన నెక్స్ట్ టాపిక్ కానీ మనం చూసినట్లయితే మిశ్రమాల పద్ధతి. మిశ్రమాల పద్ధతి అంటే ఏంటి అంటే రెండు వేరు ఉష్ణోగ్రతలు, రెండు వేరు ద్రవ్యరాశులు గలనటువంటి పదార్థాలని కలిపినప్పుడు దాని యొక్క ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఫార్ములా చూపిస్తున్నాను చూడండి. క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2 అనేది ఇక్కడ మీకు ఫార్ములా అవుతుందండి. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. మనకి ఏంటి అంటే చాలాసార్లు సమ్ము కూడా అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. T ఈజ్ ఈక్వల్ టు M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2 అనేది ఇక్కడ మీకు ఫార్ములా అవుతుంది. అసలు మిశ్రమాల సూత్రం ఏంటి అంటే వేడి వస్తువు ఎంతైతే ఉష్ణమాన్ని కోల్పోతుందో అంతే ఉష్ణాన్ని చల్లని వస్తువు అనేది గ్రహిస్తూ ఉంటుందన్నమాట. ఈ రెండు ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. అంటే మిశ్రమంలో వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము చల్లని వస్తువు గ్రహించిన దానికి సమానంగా ఉంటుంది. ఇది మనకి ఏంటి అంటే మిశ్రమాల పద్ధతిలో ఉన్నటువంటి సూత్రం అండి. ఈ మిశ్రమాల పద్ధతిలో రెండు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి సూత్రము, ఇంకోటి ఏంటి అంటే దాని యొక్క ప్రిన్సిపల్. ఆ రెండు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ అయిన పాయింట్ మనకి ఏంటి అంటే బాష్పీభవనం. అసలు బాష్పీభవనం అంటే దీన్నే మనం ఇంగ్లీష్లో ఎవాపరేషన్ అంటాం. బాష్పీభవనం అంటే ఏంటంటే అండి ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను బాష్పీభవనము అంటాం. అంటే మన భాషలో చెప్పుకోవాలి అంటే సింపుల్గా ద్రవ స్థితిలో ఉంచున్న వాయువులు వాయుస్థితిలోకి మారడం అంటాం. బట్ ఇదేంటి అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను మనం బాష్పీభవనం అంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏ ఉష్ణోగ్రత వద్దనైనా, బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్దనైనా మనకు జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. జనరల్గా బాష్పీభవన సమయంలో ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది, అందుకని దీన్ని కూలింగ్ ప్రాసెస్ అంటాం.
అదేవిధంగా ఏంటి అంటే ఇది సర్ఫేస్ ఫినామినా అంటాం, అంటే ఉపరితలానికి చెందినటువంటి దృగ్విషయంగా మనం చెప్తాం. ఈ బాష్పీభవనాన్నే మనం ఒక శీతలీకరణ ప్రక్రియగా కూడా చూస్తాం. మన బట్టలు ఆరిపోవడం, తర్వాత ఏంటి అంటే మన హౌస్ని కడిగినప్పుడు నీళ్ళు ఆగిపోవడం, మన యొక్క చెమట ఆరిపోవడం, ఇవన్నీ కూడా బాష్పీభవనానికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ బాష్పీభవనానికి రివర్స్ ప్రాసెస్ కానీ మనం చూస్తే దాన్ని మనం సాంద్రీకరణం అంటాం, కండెన్సేషన్ అంటారు. జనరల్గా ఈ సాంద్రీకరణం అంటే ఏంటి అంటే మనకి వాయువు ద్రవస్థితిలోకి మారడాన్ని మనం సాంద్రీకరణం అని అంటాం. ఈ వాయువు ద్రవస్థితిలోకి మారే ప్రక్రియలో మనకి ఏమవుతుంది అంటే ఇది ఉష్ణీకరణ ప్రక్రియ అంటాం, వార్మింగ్ ప్రాసెస్ అంటాం అనమాట. జనరల్గా ఇక్కడ మనకి జరిగేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క సాంద్రీకరణ ప్రక్రియలో మనకి ఉష్ణం అనేది కొంచెం బయటికి వస్తూ ఉంటుంది, కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఉష్ణీకరణ ప్రక్రియ అంటారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే మీరు వేసవిలో కానీ షవర్ కింద స్నానం చేసి బయటకు వస్తే మీ బాడీ నింపుడు కూడా వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి సాంద్రీకరణానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కానీ మనం చూస్తే హ్యూమిడిటీ, ఆర్ద్రత అంటాం. సో దీన్ని ఏమి అంటే గాలిలోని నీటి ఆవిరిని మనం సింపుల్గా ఏమని చెప్తామంటే ఆర్ద్రత అంటాము. ఇది చాలా సింపుల్ టాపిక్ అండి. గాలిలో నీటి ఆవిరిని మనం ఏమంటామంటే ఆర్ద్రత అంటాం. అదేవిధంగా తుషారం, పొగమంచు అనేది ఒకటి ఉంటుంది. పొగమంచు అంటే ఏంటి అంటే మనకి శీతాకాలంలో వాయు రూపంలో ఉండేదాన్ని మనం పొగమంచు అంటాము. అలా కాకుండా ఏంటి అంటే ఈ ఆ పొగమంచే మనకి సాంద్రీకరణం చెందిందనుకోండి, చిన్న చిన్న నీటి బిందువులుగా మారితే దాన్నే మనం ఏమంటామంటే తుషారం అని అంటాం. దీన్ని ఇంగ్లీష్లో డ్యూ అంటారండి. సో కాబట్టి ఇది మీకు ఏంటి అంటే తుషారము మరియు పొగమంచు. ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే మరగడం దీన్నే మనం ఏమంటామంటే బాయిలింగ్ అంటారు. సో బాయిలింగ్ అంటే ఏంటి అంటే ద్రవస్థితిలో ఉన్నటువంటి పదార్థము వాయుస్థితిలోకి మారడాన్ని మనం ఏమంటామంటే మరగడం అంటాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతూ ఉంటుంది. ఇందాక బాష్పీభవనం చెప్పుకున్నప్పుడు చెప్పామండి, బాష్పీభవనం కూడా ద్రవస్థితి నుంచి వాయుస్థితికే మారుతుంది. బట్ అక్కడ అది ఏదైనా ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. బట్ ఇక్కడ మరగడం, బాయిలింగ్ మాత్రం ఖచ్చితంగా ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటికి తేడాలో ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద, అది ఏదైనా ఉష్ణోగ్రత వద్ద అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కానీ మనం మరగడం అనేది కానీ గుర్తుపెట్టుకుంటే మన నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే అండి 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఈ 100 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి నీటి యొక్క బాయిలింగ్ పాయింట్గా మనం చెప్తాము. ఇప్పుడు ఈ యొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గరికి మనం వన్స్ నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గరికి కానీ మనం రీచ్ అయ్యాము అంటే 100 డిగ్రీస్ కానీ మనం రీచ్ అయ్యాము అంటే మీరు ఎంత ఉష్ణాన్ని ఇచ్చినా సరే అక్కడ థర్మామీటర్ రీడింగు 100కి మించి పెరగదు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఉష్ణం అంతా కూడా అక్కడ స్థితి మార్పుకి ఉపయోగపడుతుంది, కానీ అక్కడ మీకు ఉష్ణోగ్రత పెరగడానికి ఉపయోగపడదు. ఇలా స్థితి మార్పుకి ఉపయోగపడేటువంటి ఉష్ణరాశినే మనం ఏమంటాము అంటే గుప్తోష్ణము అంటారండి. ఇక్కడ గుప్తోష్ణము అంటే ఏంటి అంటే మనకి స్థితి మార్పుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి గుప్తోష్ణాలు కూడా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి బాష్పీభవన గుప్తోష్ణము, ఇంకొకటి ఏంటి అంటే ద్రవీభవన గుప్తోష్ణము. బాష్పీభవన గుప్తోష్ణము అంటే ఏంటవుతుందంటే ఇక్కడ పదార్థం అనేది మనకి ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ బాష్పీభవన గుప్తోష్ణంకు విలువ ఇంపార్టెంటు, దాని యొక్క ప్రమాణాలు కూడా ఇంపార్టెంటు. బాష్పీభవనకి దాని యొక్క విలువ కానీ మనం గుర్తించినట్లయితే 540 kcal/g ఉంటుంది. అలాగే గుప్తోష్ణానికి ఫార్ములా దీనిని ఎల్తో డినోట్ చేస్తాము. ఎల్ = ఫార్ములా ఏంటి అంటే Q/m. ఇక్కడ Q అంటే ఉష్ణము, M అంటే ద్రవ్యరాశి. దీని యొక్క ప్రమాణాలు ఏంటవుతాయంటే CGS పద్ధతిలో kcal/g, SI పద్ధతిలో ఏమవుతాయంటే Joule/kg అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా మనం ద్రవీభవన గుప్తోష్ణం చూసుకుంటే ఫార్ములా అన్నీ సేమ్ అండి, యూనిట్స్ కూడా సేమ్గా ఉంటుంది. ఒక విలువ మాత్రమే మారిపోతుంది. దాని విలువ ఎంత అంటే 80 kcal/g ఉంటుంది. ఓకే, ఇది మీకు గుప్తోష్ణం యొక్క చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు కూడా దీని మీద క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనం ఘనీభవనం కానీ మనం చూసినట్లయితే ఘనీభవనం అంటే ఏంటి అంటే నీరు మనకి ఏమవుతుంది అంటే ఘనీభవించి ఐస్గా మారడాన్ని మనం ఘనీభవనం అంటారు. అంటే ద్రవస్థితి ఘనస్థితిగా మారడాన్ని మనం ఘనీభవనం అంటారు. ఇక్కడ మనకి కొంత అంతర్గత శక్తి తగ్గిపోయి మనకి ఘనీభవిస్తూ ఉంటుందండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటి అంటే
ఎప్పుడైనా ఒక పదార్థం నీరు ఘనీభవించినప్పుడు అది ఏమవుతుంది అంటే దాని యొక్క ఘనపరిమాణము కొంచెం పెరుగుతుంది అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం ఘనీభవనం చెందుతున్నప్పుడు దాని యొక్క నీరు మనకి ఘనపరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ నీరు అలాగే మంచు చూసినట్లయితే నీటి యొక్క సాంద్రత కన్నా మంచు యొక్క సాంద్రత తక్కువ. అందుకే కాబట్టే మనకి మంచు ముక్కలన్నీ కూడా నీటిపైన మనకి తేలుతూ ఉంటాయండి. సో ఇది మీకు ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకే వ్యూ అండి. అదేవిధంగా ఇప్పుడు కానీ మనం రెండో పాఠం కానీ మనం ఒకసారి గమనించినట్లయితే రెండో పాఠము రసాయనిక చర్యలు మరియు సమీకరణాలు. జనరల్గా మనకి రసాయనిక చర్యలు అనేవి ఏంటి అంటే ఇది మీకు పర్మనెంట్ చేంజ్గా ఉంటాయండి. అంటే రసాయనిక చర్యలు అనేవి పూర్తిగా శాశ్వతమైనవిగా ఉంటాయి. ఎటువంటి రసాయనిక చర్యనైనా మనం సింపుల్గా ఒక రసాయనిక సమీకరణంతో చూపించవచ్చు. ఏ రసాయనిక సమీకరణంలోనైనా మనకి క్రియాజనకాలు అలాగే క్రియాజన్యాలు అంటారు. క్రియాజనకాలు అంటే ఏదైతే మీరు రియాక్షన్కి తీసుకున్నారో, ఏదైతే చర్యకి తీసుకున్నారో దానిని క్రియాజనకాలు అంటారు. ఏదైతే మనకి వచ్చిందో దాన్ని క్రియాజన్యాలు అంటారు. ఇలా వచ్చినటువంటి వాటిని మనం ఒక సమీకరణంలో రాసి చూపిస్తే దాన్ని మనం సమీకరణము అంటాం, రసాయనిక సమీకరణం అంటారు. ఎప్పుడు కూడా మనం రసాయనిక సమీకరణాన్ని ఏం చేస్తామంటే తుల్యం చేస్తాం. తుల్యం అంటే బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే క్రియాజనకాల వైపు ఎన్నైతే ఉన్నాయో క్రియాజన్యాల వైపు కూడా అన్నే ఉంటాయి. అంటే రియాక్టెంట్ సైడ్ ఎంతైతే ఉంటుందో అదే ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నే మనం చూసుకోవాలి. చాలా ఈజీగా మనం బ్యాలెన్స్ చేయవచ్చండి. ఇటువైపు ఎన్ని ఉన్నాయో రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అన్నే మనం చూసుకొని మనం దాన్ని ఈజీగా చేంజ్ చేయవచ్చండి. ఇప్పుడు రసాయనిక సమీకరణాలు తుల్యం చేసిన తర్వాత వాటిలో ఉన్నటువంటి రకాలు కానీ మనం గమనించినట్లయితే మనకి టోటల్గా 4 రకాలు ఉంటాయండి. అందులో ఒకటి రసాయనిక సంయోగము. సో రసాయనిక సంయోగం అంటే ఏంటి అంటే 2 కెమికల్స్ కలిసి ఒక కొత్త కెమికల్ని ఫామ్ చేయడాన్ని మనం రసాయన సంయోగం అంటారండి. దీన్ని ఇంగ్లీష్లో కెమికల్ కాంబినేషన్ అంటాం. కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి అంటే 2 కలిసి ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తాయండి. సో కాబట్టి పేరులోనే ఉంది కెమికల్ కాంబినేషన్. ఇప్పుడు ఒక మీకు ఈక్వేషన్ చూపిస్తాను చూడండి. 2Mg + O2 గివ్స్ రైజ్ టు 2MgO అనేటువంటిది ఒక రసాయనిక సంయోగానికి ఉదాహరణ. ఇదేంటి అంటే మెగ్నీషియము ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి నీకు మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి ఒక కొత్త ప్రోడక్ట్ని మీకు ఇవ్వడం జరిగింది. ఇది రసాయనిక సంయోగానికి ఒక ఉదాహరణ. 2 కలిసి ఒక కొత్తగా ఫామ్ అవడాన్ని మనం ఏమంటామంటే కెమికల్ కాంబినేషన్ అంటారండి. ఇప్పుడు కానీ మనం ఇందులో కూడా కొన్ని ఏంటి అంటే 2 రకాల చర్యలు ఉంటాయి. ఒకటి ఉష్ణమోచక చర్యలు, ఇంకొక ఉష్ణగ్రాహక చర్యలు. ఉష్ణమోచకం అంటే ఏంటి అంటే అది రసాయనిక చర్య జరిగేటప్పుడు ఉష్ణం అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి అంటే తడి సున్నాన్ని కొంచెం వాటర్ కలిపామనుకోండి. తడి సున్నాన్నే మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాము. దీన్ని కొంచెం వాటర్ కలిపితే ఏమవుతుంది అంటే అందులోంచి ఆ బేకర్ను కానీ మీరు పట్టుకున్నట్లయితే కొంచెము ఉష్ణాన్ని ఫీల్ అవుతారు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఉష్ణమోచక చర్య అని అంటారు. ఓకేనా అండి. సో ఇదే విధంగా ఇప్పుడు మనం రెండోది కానీ మనం గమనించినట్లయితే రసాయనిక వియోగము, దీన్నే డికంపోజిషన్ రియాక్షన్ అంటారు. సో డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఒక కాంపౌండ్ 2 లేదా 3 ప్రోడక్ట్స్గా విడిపోవడాన్ని మనం డికంపోజిషన్ రియాక్షన్ అంటారండి. అంటే ఏదైనా ఒక కెమికల్ కాంపౌండ్ 2 లేదా 3గా విడిపోవడాన్ని మనం డికంపోజిషన్ అంటారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది కాల్షియం కార్బనేటు. అది ఏమవుతుందంటే కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. దీన్నే CaCO3 గివ్స్ రైజ్ టు CaO + CO2 అంటాము. ఇక్కడ CaCO3నే సున్నపురాయి అంటాము. CaOనే మనం ఏమంటామంటే సున్నం అంటాం. జనరల్గా ఇక్కడ మనం వేడి చేస్తున్నాం కాబట్టి వీటిని ఉష్ణ వియోగ చర్యలు అంటారు. అంటే ఉష్ణ వియోగం అంటే మనము హీట్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఉష్ణ వియోగ చర్యలని అంటారు. అలా కాకుండా మీరు ఒకవేళ ఉష్ణాన్ని కాకుండా వేరే ఏదైనా ఎలక్ట్రిసిటీ పంపించారనుకోండి, దాన్ని మనం ఏమంటారంటే విద్యుత్ విశ్లేషణం అని అంటారు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. లెడ్ నైట్రేట్ని కానీ వేడి చేస్తే అక్కడ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వస్తుందండి. నైట్రోజన్ డయాక్సైడ్ మనకి గోధుమ రంగులో ఉంటుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ డయాక్సైడ్ కలర్ ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. అది మీకు ఏ రంగులో ఉంటుందంటే గోధుమ రంగులో ఉంటుంది. సో దీని యొక్క ఈక్వేషన్ కూడా ఇప్పుడు ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఈక్వేషన్ ఏంటంటే 2PbNO3 ట్వైస్ గివ్స్ రైజ్ టు 2PbO + 4NO2 + O2.
ఇక్కడ మీకు దీన్ని కూడా ఉష్ణ వియోగ చర్య అంటాము. ఎందుకంటే దీనికి కూడా ఉష్ణాన్ని నువ్వు సప్లై చేస్తున్నావు కాబట్టి దీన్ని కూడా మనం ఏమంటామంటే ఉష్ణ వినియోగ చర్య అని అంటాం. సో ఇది మీకు ఏంటంటే మనం ఉష్ణాన్ని సప్లై చేస్తున్నాం కాబట్టి దీని నుంచి నీకు ఉష్ణ వియోగ చర్య అని చెప్పి అంటామండి. ఇంతకుముందు రియాక్షన్లో ఉష్ణం బయటకు వచ్చింది కాబట్టి దాన్ని ఉష్ణ మోచక చర్య అని అంటారు. ఓకే, ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే మీకు చూపిస్తున్నది ఏంటి అంటే విద్యుత్ విశ్లేషణ మీద చూపిస్తున్నానండి స్క్రీన్ మీద. అంటే ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు అనమాట, ఒక వాటర్ని విద్యుత్ విశ్లేషణం చేసినప్పుడు నీకు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది కూడా విడిపోతుందండి, బట్ ఇక్కడ నువ్వు కరెంట్ ఉపయోగించి చేస్తున్నావు కాబట్టి దీన్ని విద్యుత్ విశ్లేషణ అని అంటారు. అదేవిధంగా మనము సూర్యకాంతి కానీ ఉపయోగించి చేసినట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే కాంతి రసాయనిక చర్యలు అని అంటారు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఫోటోకెమికల్ రియాక్షన్ అని అంటారు. అంటే ఒక పదార్థం విడిపోవడానికి మనం సూర్యుని కాంతి ఉపయోగించుకుంటాం. దాని ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2Ag గివ్స్ రైజ్ టు 2Ag + Br2 అనేది ఇక్కడ మీకు అవుతుందండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే కాంతి రసాయన చర్యలు అంటాం వీటిని. ఎందుకంటే మనము సూర్యుని కాంతిని ఉపయోగించుకొని ఈ యొక్క చర్యను మనం చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం కాంతి రసాయనిక చర్యలు అని అంటాం. ఇవన్నీ కూడా వినియోగమేనండి, అంటే కెమికల్ డికంపోజిషన్ కిందే వస్తాయి. ఇప్పుడు కానీ మనం మూడో రకాన్ని కానీ మనం గమనించినట్లయితే ఇది రసాయన స్థానభ్రంశము, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటామండి. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఏమవుతుంది అంటే ఒక సమ్మేళనంలోని ఒక మూలకము మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందిస్తుందండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ Zn అనేటువంటి ఒక మూలకం HClలోని మనకి ఏమవుతుంది అంటే ZnCl2 + H2గా మనకి ఇక్కడ మార్పిడి చెందుతుందండి. ఇక్కడ మనకి H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఒక లోహానికి యాసిడ్ని కలిపితే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇక్కడ వస్తుందండి. దీన్ని మనకి ఏమవుతుంది అంటే దీన్ని మనకి స్థానభ్రంశము అంటారండి. అంటే స్థానభ్రంశం అంటే ఒక మూలకం స్థానంలో వేరొక మూలకం వెళ్ళి చేరడాన్ని మనం ఏమంటామంటే స్థానభ్రంశం అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ మనకి జనరల్గా ఇక్కడ మీరు రియాక్షన్ కానీ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ హెచ్ ప్లేస్లో ఏమైందంటే Zn అనేది వెళ్ళి ZnCl2గా ఫామ్ అయ్యి మీకు H2 అనేది రావడం ఇక్కడ జరుగుతుంది. H2 మనకి హైడ్రోజన్ గ్యాస్. దీని యొక్క టెస్ట్ మీకు తెలిసే ఉంటుందండి. హైడ్రోజన్ గ్యాస్ యొక్క టెస్ట్ ఏంటి అంటే ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని అక్కడ పెడితే అది పప్ సౌండ్తో అది ఆగిపోతుంది. అది మనకి H2 పాప్ సౌండ్తో ఆగిపోతుంది. అది H2 గ్యాస్ యొక్క మనకి టెస్ట్ అండి. అదేవిధంగా మన లాస్ట్ చూస్తే రసాయనిక ద్వంద్వ వియోగము. రసాయనిక ద్వంద్వ వియోగం అంటే డబల్ డికంపోజిషన్ రియాక్షన్. ఈ డబల్ డికంపోజిషన్ రియాక్షన్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ 2 సార్లు విడిపోయి ఆ యొక్క అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుందండి. దీన్ని మనం ఏమంటామంటే ద్వంద్వ వియోగం అని చెప్పేసి అంటాము. సో దీంట్లో కానీ మనం గమనించే నెక్స్ట్ వన్ ఆక్సీకరణము, క్షయకరణము, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. జనరల్గా ఆక్సీకరణం అనేది మనకి 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏదైనా ఒక కాంపౌండ్కి కానీ మూలకానికి కానీ ఆక్సీకరణాన్ని ఆక్సిజన్ని అందించిన హైడ్రోజన్ని తీసేసిన దాన్ని మనం ఆక్సీకరణం అంటాం. క్షయకరణం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మూలకానికి హైడ్రోజన్ అందించిన ఆక్సిజన్ తీసేసిన దాన్ని మనం క్షయకరణం అని అంటాం. ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ చూపిస్తున్నాను చూడండి. CuO + H2 గివ్స్ రైజ్ టు Cu + H2O అనేది ఉంది. ఇక్కడ మీరు హైడ్రోజన్ అనేది కలుపుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే దీన్ని మనం రిడక్షన్ రియాక్షన్గా చూడవచ్చు. కానీ మ్యాక్సిమం చాలా రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే అండి రిడాక్స్ రియాక్షన్స్గా ఉంటాయి. అంటే ఒకే రియాక్షన్లో ఆక్సీకరణము జరుగుతుంది, అదేవిధంగా క్షయకరణం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా రియాక్షన్స్ మనకి రిడాక్స్ రియాక్షన్స్ అంటామా, అంటే క్షయకరణ రియాక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క ఆక్సీకరణం వల్ల మన నిత్య జీవితంలో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ చూడాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే క్షయం. దీన్ని మనం ఏమంటారంటే కొరిజన్ అంటాం. కొరిజన్ అంటే మనం తెలుగులో తుప్పు పట్టడం అండి. అంటే ఇనుము అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇనుము ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి నీకు తుప్పు పట్టడం జరుగుతుందండి. ఇలా తుప్పు పట్టడం అనేది మనకి ఏంటి అంటే క్షయమని అంటారు. ఇదే విధంగా మనకి యాపిల్ ఫ్రూట్స్లో కూడా మనకి ఇది మనం చూస్తామండి. యాపిల్ని కట్ చేసిన, బంగాళదుంపను కట్ చేసిన అందులో ఉన్నటువంటి పాలీఫినైల్ ఆక్సిడేట్ అనేటువంటి ఒక ఎంజైమ్ వల్ల ఆక్సీకరణం జరిగి ఆ యాపిల్ అన్ని మొక్కలు కూడా మనకి బ్రౌన్ కలర్లో మారిపోతూ ఉంటాయండి. ఇది కూడా మనకి ఆక్సీకరణానికి ఒక ఎగ్జాంపుల్.
అదేవిధంగా ఏంటి అంటే మనకి క్రాకర్స్ పేల్చడం కూడా మనకి ఒక ఆక్సీకరణ చర్యేనండి. ఎందుకంటే క్రాకర్స్లో ఉన్నటువంటి మెగ్నీషియం మీకు ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకి చాలా మంచి కలర్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అంటే జనరల్గా ఏదైనా ఒక పదార్థం ఆక్సిజన్తో రియాక్ట్ అయితే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆక్సీకరణంగా మనం తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆక్సీకరణం వల్లే మనకి ఏంటి అంటే సిల్వర్ మీద అదేవిధంగా కాపర్ మీద కూడా మీకు ఏమవుతుంది అంటే క్షయం అనేది ఏర్పడుతుందండి. కొరిజిన్ కూడా వస్తుంది. సిల్వర్ వేరే కలర్లోకి మారిపోవడం, అదేవిధంగా ఏంటి అంటే కాపర్ కూడా నీకు గ్రీన్ కలర్లోకి మారిపోవడం వల్ల మీకు అవి పాడైపోవడం జరుగుతుందండి. వీటిలన్నిటికీ కారణం ఏంటి అంటే ఆక్సీకరణం అని చెప్పుకోవాలి. మరి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం రెక్టిఫై చేయడానికి మనం కొన్ని పద్ధతులు ఫాలో అవుతామండి. అందులో ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నూనె లేదా గ్రీజు పోయడము. ఆ తర్వాత ఏంటి అంటే అలాయింగ్ అంటారండి. అలాయింగ్ అంటే ఏంటి అంటే 2 లేదా 3 మెటల్స్ని కలిపి, లోహాన్ని కలిపి ఒక కొత్త లోహాన్ని, ఒక మిశ్రమ లోహాన్ని తయారు చేస్తాము. ఇలా మనకి మిశ్రమ లోహాన్ని తయారు చేయడం వల్ల ఏమవుతుంది అంటే అవి తుప్పు పట్టకుండా నీట్గా ఉంటాయండి. అదేవిధంగా మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంటుందండి. ఏంటి అంటే ఇనుము మనం తుప్పు పట్టకుండా దానిపైన జింకు కోటింగ్ వేస్తాము, జింకు పూతను వేస్తాము. దీన్నే మనం ఏమంటామంటే గాల్వనీకరణము అంటారు. అంటే ఇక్కడ గాల్వనీకరణం అంటే ఏంటి అంటే ఇనుము అనేది తుప్పు పట్టకుండా దానిపైన మనం జింకు కోటింగ్ వేస్తాం. అలా జింకు కోటింగ్ వేసేటువంటి ప్రాసెస్ని మనం ఏమంటామంటే గాల్వనీకరణము అని చెప్పేసి అంటామండి. ఇప్పుడే చెప్పాను కదండి మీకు అలాయింగ్ అని. అలాయింగ్లో మనకి వెరీ ఇంపార్టెంట్ అంటే స్టెయిన్లెస్ స్టీల్. అందరూ వినే ఉంటారు స్టెయిన్లెస్ స్టీల్. ఇది తుప్పు పట్టదు. దీనికి ఏం చేస్తామంటే ఐరన్కి కార్బను, నికెలు, క్రోమియం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఐరన్కి కార్బన్, నికెల్, క్రోమియం అనేటువంటి మూడింటిని కలిపి మనం ఏం చేస్తామంటే స్టెయిన్లెస్ స్టీల్ని తయారు చేస్తామండి. అదేవిధంగా ఇప్పుడు మన రియల్ లైఫ్లో కనుక మనం చూసినట్లయితే అండి మన ఆహారం కూడా ఆక్సీకరణం చెంది పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే దానికి విటమిన్ సి, విటమిన్ ఈ లాంటివి కలపాలండి. అదేవిధంగా ఇప్పుడు మనకి నూనెలు, కొవ్వులు ఆక్సీకరణం చెందకుండా ఉండడం కోసం యాంటీ ఆక్సిడెంట్లన్నీ కలపాల్సి ఉంటుందండి. ఇప్పుడు మన యొక్క ప్యాకెట్లో చిప్స్ని ఆక్సీకరణం చెందకుండా ఉండడం కోసం వాడు నైట్రోజన్ వాయువు ఉన్నటువంటి ఒక ప్యాకెట్లో నిల్వ చేసిస్తాడండి. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందులో ఉన్న వాయువు ఏంటి అంటే నైట్రోజన్ వాయువు అండి. అంటే మనం తినేటువంటి లేస్ చిప్పులు అన్నింటిలో కూడా మీకు నైట్రోజన్ అనేటిది మీకు ఉండడం జరుగుతుంది. సో ఇది మీకు సెకండ్ యూనిట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇప్పుడు మనం 3వ యూనిట్ కానీ మనం గమనించినట్లయితే ఈ 3వ యూనిట్లో మనకి కాంతి పరావర్తనము అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఈ కాంతి పరావర్తనంలో మనకి గమనించినట్లయితే ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే అండి అసలు ముందు కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే ఫెర్మాట్ ప్రిన్సిపల్ అంటాం. ఆయన ఫెర్మాట్ అనేటువంటి ఒక సైంటిస్ట్ చెప్తాడండి. ఫెర్మాట్ చెప్పిన ప్రకారం ఏంటి అంటే కాంతి అనేది ఎప్పుడు కూడా ఎక్కడైతే తక్కువ దూరం ఉందో ఆ మార్గాన్ని ఎంచుకుంటుంది అని చెప్పారండి. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ కాంతి పరావర్తనము అనేది మనం ఒకసారి గమనించినట్లయితే కాంతి పరావర్తనము అంటే ఏంటి అంటే ఏదైనా కాంతి ఒక అపారదర్శకం మీద పడినప్పుడు తిరిగి వెనక్కి రావడాన్ని మనం ఏమంటామంటే కాంతి పరావర్తనం అని చెప్పేసి అంటారండి. ఈ కాంతి పరావర్తనం వల్లే మనం ఏదైనా ఒక వస్తువుని చూడగలుగుతున్నామండి. అదేవిధంగా కాంతి పరావర్తనం వల్లే మనకి ఏంటి అంటే నీడలు ఏర్పడుతున్నాయి. మన ఇంట్లో ఉండేటువంటి మిర్రర్ అంటే దాన్ని సమతల దర్పణం అని అంటాం. ఈ సమతల దర్పణం కూడా పూర్తిగా మనకి కాంతి పరావర్తనము అనేటువంటి ఒక టాపిక్ మీదే మనకి ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. దీనికి పరావర్తన నియమాలు కూడా మనం 9వ తత్తులో, 7వ తత్తులో, 8వ తత్తు నేర్చుకుంటామండి. యాంగిల్ I = యాంగిల్ R అని. అదేవిధంగా పరావర్తన కోణం అనేది పతన కోణానికి సమానంగా ఉంటుంది అనేవి ఒక 2 రూల్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం నేర్చుకొని ఉండుంటాం. ఇప్పుడు కానీ మనం ఒకసారి చూస్తే మనం ఇంట్లో వాడేటువంటి సమతల దర్పణం అంటే మిర్రర్ యొక్క ఇమేజ్ లక్షణాలు కానీ మనం ఒకసారి చూస్తే మిర్రర్లో ఏర్పడేటువంటి సమతల దర్పణం యొక్క లక్షణాలు ఏంటి అంటే ప్రతిబింబ సైజు, అదేవిధంగా మనకి ఇమేజ్ సైజు,
ఆబ్జెక్ట్ సైజ్ రెండు ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయండి. అంటే వస్తువు పరిమాణము, ప్రతిబింబ పరిమాణం రెండు ఎప్పుడు సమానంగా ఉంటాయి. అదేవిధంగా ప్రతిబింబం అనేది పార్శ్వ విలోమం చెంది ఉంటుంది. అంటే పార్శ్వ విలోమం అంటే ఏంటి అంటే మనకి కుడి ఎడమ కుడిగా మారి ఉంటుందండి సమతల దర్పణంలో. అంటే ప్లేన్ మిర్రర్లో మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ లెఫ్ట్గా మారుతుందని. అదేవిధంగా మన మూడో పాయింట్ కానీ మనం గమనించినట్లయితే వస్తువు నుంచి మిర్రర్కి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా మిర్రర్ నుంచి ఇమేజ్కి కూడా ప్రతిబింబానికి కూడా అంతే దూరం కలిగి ఉంటుందండి. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది మిర్రర్, రెండు సమానంగా ఉంటాయండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సమతల దర్పణంలో ఎప్పుడూ కూడా మీకు మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుందండి, వర్చువల్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. మనకి జనరల్గా ఇమేజెస్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మిథ్యా ప్రతిబింబము, ఇంకోటి నిజ ప్రతిబింబము. వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్. మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి అంటే ఏదైతే మీరు ఒక తెర మీద పట్టగలరో దానిని నిజ ప్రతిబింబము అంటారు. ఏదైతే పట్టలేమో దాన్ని మనం మిథ్యా ప్రతిబింబము అంటారు. అంటే మీరు ఒక దర్పణాన్ని ఉపయోగించి ఏదైనా మీ యొక్క ప్రతిబింబాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నారనుకోండి, తెర మీద చూపిస్తున్నారనుకోండి, అది నిజ ప్రతిబింబం. తెర మీద చూపించలేదనుకోండి, అది మిథ్యా ప్రతిబింబం. ఇది మీకు సమతల దర్పణం యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మనకి ఏంటి అంటే తర్వాత ఉన్నది గోళాకార దర్పణాలు. జనరల్గా మన గోళాకార దర్పణాల్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి పుటాకార దర్పణం, ఇంకోటి ఏంటి అంటే కుంభాకార దర్పణం. మనకి ఇప్పుడు 10th క్లాస్లో ఇచ్చింది ఏంటి అంటే మొత్తం అంతా కూడా మీకు పుటాకార దర్పణం గురించే ఇస్తాడండి. పుటాకార దర్పణంలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే నాభి ఒకటి ఇంపార్టెంట్, ఇంగ్లీష్లో దీన్ని ఫోకస్ అంటారు. అదేవిధంగా ఇందులో మీకు ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అండి ఫోకల్ లెంగ్త్, స్మాల్ ఎఫ్. ఇక్కడ ఫోకల్ లెంగ్త్కి రేడియస్కి ఒక రిలేషన్ ఉంటుందండి, అది చాలా ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అనేది ఇక్కడ మీకు ఇంపార్టెంట్ రిలేషను. సో వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ నాభ్యాంతరం అని చెప్తాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అనేది ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ యొక్క పుటాకార దర్పణానికి సంబంధించి మనం ఇందులో ఒక టేబులర్ ఫామ్ ఉంటుందండి. అంటే దీన్నే మనం రే డయాగ్రామ్స్ అంటాము. ఈ రే డయాగ్రామ్స్ వేసేటప్పుడు కొన్ని రూల్స్ మనం పాటించాల్సి ఉంటుంది. ఆ రూల్స్ పాటించడానికన్నా ముందు అసలు పుటాకార దర్పణంని మనం ఏమంటాము అంటే కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. అంటే కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏంటి అంటే అన్నిటినీ ఒక దగ్గర అది మీకు కేంద్రీకరిస్తూ ఉంటుంది, కాబట్టి దీన్ని కేంద్రీకరణ దర్పణం అని అంటాం. అదేవిధంగా కుంభాకార దర్పణం ఉంటే కుంభాకార దర్పణాన్ని మనం డైవర్జింగ్ మిర్రర్ అంటారు, వికేంద్రీకరణ దర్పణము అని అంటారు. సో ఈ యొక్క మనం గమనించినట్లయితే దర్పణ సూత్రం ఏంటి అంటే 1/f = 1/u + 1/v అనేది దర్పణ సూత్రంగా ఉంటుందండి. అక్కడ ఎఫ్ అంటే నాభ్యాంతరము, యు అంటే వస్తువు దూరము, వి అంటే ఏంటి అంటే ప్రతిబింబ దూరం. సో కాబట్టి దీన్నే మనం మిర్రర్ ఫార్ములా అంటాం. మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే 1/f = 1/u + 1/v అనేది మీకు ఇక్కడ మిర్రర్ ఫార్ములా అవుతుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఆవర్ధనం అంటే ఏంటంటే అండి మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే దీన్ని మనం ఎమ్తో చూపిస్తామండి. ఎమ్ అంటే ఏంటి అంటే ఫార్ములా ప్రతిబింబ ఎత్తు బై వస్తువు ఎత్తు. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి అంటే హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండి. అదేవిధంగా దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది, ప్రతిబింబ దూరము బై వస్తువు దూరం. దీని ముందున మైనస్ పెడతాము, అంటే అది సైన్ కన్వర్షన్లో మనం m - ప్రతిబింబ దూరము బై వస్తువు దూరం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఈ మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కూడా మనకి సమతల దర్పణానికి ఒకటిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ప్రతిబింబము మరియు వస్తువు సమాన సైజులో ఉంటాయి కాబట్టి సమతల దర్పణం యొక్క ఆవర్ధనం అంటే దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కూడా మనకి ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుందండి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క పుటాకార దర్పణాలు ఉపయోగాలు కానీ మనం చూస్తే వెరీ ఇంపార్టెంట్ సోలార్ కుక్కర్. ఈ సోలార్ కుక్కర్ లాంటిదే మనకి ఏంటి అంటే ఆర్కిమెడిస్ అనేటువంటి సైంటిస్టు
ఈ యొక్క పుటాకార దర్పణాలను ఉపయోగించి ఏంటి అంటే శత్రువుల యొక్క ఓడల్ని ఆయన ఏం చేశారంటే కాల్చేశారండి. సో కాబట్టి ఇక్కడ సైంటిస్ట్ ఇంపార్టెంట్, ఆయన వాడినటువంటి దర్పణాలు కూడా ఇంపార్టెంట్. ఆర్కిమెడిస్ అనేటువంటి శాస్త్రవేత్త మీకు ఇక్కడ మనకి ఏం చేస్తారు అంటే శత్రువు ఓడల్ని కూల్చేస్తారు. ఇప్పుడు ఈ సోలార్ కుక్కర్లో కూడా వాడేటువంటి దర్పణం ఏంటి అంటే మనకి పుటాకార దర్పణం. ఎక్కడైతే నాభి ఉందో ఆ నాభి దగ్గర మనము కుకింగ్ చేయాల్సినటువంటి ఆ ఫుడ్ ఐటమ్ను పెడితే అనంత దూరంలోంచి పడినటువంటి కాంతి కిరణాలు నాభి దగ్గర కేంద్రీకృతం అవుతాయి కాబట్టి అక్కడ పెట్టినటువంటి ఆ ఫుడ్ ఐటమ్ అంతా కూడా మీకు వండడం జరిగిపోతుందండి. సో సోలార్ కుక్కర్లో వాడేటువంటి ఇంపార్టెంట్ దర్పణం ఏంటి అంటే పుటాకార దర్పణం అనేది ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక టేబులర్ ఫామ్ చూపిస్తున్నాను చూడండి. ఈ టేబులర్ ఫామ్ ఏంటి అంటే ఒక వస్తువుని దర్పణం ఏ స్థాయి ఎక్కడ పెడితే దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, అదేవిధంగా దాని యొక్క నేచర్, దాని యొక్క లక్షణాలు ఏంటి అన్నది ఇప్పుడు మీకు నేను ఇక్కడ చూపిస్తున్నానండి. జనరల్గా మనకి ఇక్కడ కానీ చూస్తే ఫస్ట్ దర్పణం అనంత దూరంలో పెడతాము. ఫస్ట్ అనంత దూరంలో పెట్టినప్పుడు ఆ యొక్క ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే అండి మనకి నాభి దగ్గరే ఏర్పడుతుందండి. సో కాబట్టి ఇక్కడ కానీ మనం ఎక్కడుంది అంటే మనకి ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ని, ఈ టేబులర్ ఫామ్ని కంపల్సరీగా మీరు ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. ఎందుకంటే నాకు తెలిసి ఇంత డెప్త్గా టెట్లోకి వెళ్తాడని అయితే నేను అనుకోవట్లేదు. జస్ట్ మీకు ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బట్ ఇంపార్టెంట్ చిన్న క్వశ్చన్స్ అయితే మాత్రం 10th నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు కంపల్సరీగా మీకు రావడం జరిగిందండి. ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ కూడా నేను చెక్ చేసినప్పుడు కూడా మనకి ఉష్ణం నుంచి అదేవిధంగా కాంతి నుంచి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ఒకసారి వింటే మీకు ఖచ్చితంగా